అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. నా ఛానల్ పేరు పార్వతీ ఛానల్. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్ఠించిన ఉదంతం. పంచాశత శక్తిపీఠాలలో మధుర మీనాక్షి ఆలయ శక్తిపీఠం ప్రముఖమైనది. మీనములు వంటి చక్కని విశాల నేత్రాలతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ నీలం కలగలిపిన మరకతమణి శరీర కాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత. మధురను పాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జనినిగా ఆరాధిస్తారు. దేవీ భాగవత పురాణంలో మణిద్వీప వర్ణనల ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి చతుష్టష్టి కళానిలయమైన మీనాక్షి గూఢరాత్రి వేళ తామస శక్తి స్వరూపిణిగా మారి ప్రాణహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపజేయడానికి యావత్ భారతదేశంలోని మూలమూలల నుండి వేద పండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, పూజలు, జపాలు, హోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారిని కబళించేసేది మీనాక్షి. పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో నరసంచారం లేకుండా నిషేధాలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలందరూ తమ తమ పనులన్నీ పూర్తి చేసుకొని రాత్రి కాగానే ఎవరి గృహాల్లో వాళ్ళు బందీలుగా మారిపోయారు. ఆపదొచ్చినా అపాయం వచ్చినా వారికి బయటకొచ్చే వీలు లేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపానికి ఆహుతులైపోవలసిందే. క్షేత్రపాలకుడు మీనాక్షి హృదయేశ్వరుడు అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నదంతా సాక్షిభూతినిలా చూస్తుండిపోయారు. తన దేవేరి యొక్క తామస ప్రవృత్తిని మాన్పించడానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమి చేయడానికి వీలు లేదని నిర్ణయించుకున్నారు బోళాశంకరుడు. తన శరీరంలో అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే తనను తను అవమానపరుచుకోవడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకనగా చేసినట్లు అవుతుంది. ఎలా? కాలము విచిత్రమైంది. ఏ సమయంలో ఏ ప్రాణికి ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక మహాకాలుడికే ఎరుక. ఎవరి వంతుకు ఏది వస్తే అది మంచైనా చెడైనా జయమైనా పరాజయమైన అనుభవించి తీరాల్సిందే. ఆది శంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి అలా ఉంది. పాండ్యరాజు ఆ ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి తన అంతఃపురములో సకల సేవలు చేశాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువ బ్రహ్మచారి అయిన ఆదిశంకరాచార్యులను నేను మధుర మీనాక్షి ఆలయంలో ఈ రాత్రి ధ్యానం చేసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు వినిన పాండ్యరాజు పాదాల కింద భూకంపం వచ్చినంతగా కంపించిపోయాడు. వద్దు స్వామి, మేము చేసుకున్న ఏ పాపమో ఏ శాప ఫలితమో చల్లని తల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయాలలో తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటుంది. అందుచేత అంతఃపురంలోని మీ ధ్యానానికి ఏ భంగం రానియని విధంగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోని రాత్రివేళ అడుగు పెట్టొద్దు. అసలు అంతఃపురం నుండి బయటకు ఎవరూ వెళ్లరు. పొరపాటుగా బయటికి వస్తే వారు మరుసటి నాటికి లేనట్టే అని పాండ్యరాజు వేడుకున్నాడు. ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాలా సమాధానపరిచాడు. సన్యాసులకు గృహస్థుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి, కానీ తరువాత వారు గృహస్థుల ఇంట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటే తప్ప నాకు
సంతృప్తి కలుగదు అడ్డు చెప్పవద్దు అన్నారు పాండ్యరాజు. హతాశుడయ్యాడు. వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని ఇక చూడలేనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యులని ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంతఃపురానికి వెళ్ళాడు. పాండ్యరాజును ఆ రాత్రి నిద్రలేదు. ఈ యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుందేమో, ఆ పాపం తన తరాలను పట్టి పీడిస్తుందేమో అని నిద్రరాక అటు ఇటు పచార్లు చేయసాగాడు. రాత్రి అయింది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనము వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చున్నాడు. మరకత శ్యామ అయిన ఆ తల్లి ఆయన మనోనేత్రమందు ప్రత్యక్షమై బ్రుకుటి మధ్య నిలిచి సహస్రకారంలో ఆసీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధావర్షధార కురిపిస్తోంది. ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలోని అన్ని వైపులా దీపారాధనలతో వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలోని మరకత శిల అర్చనామూర్తిలో చైతన్యాన్ని మెచ్చి అమ్మవారు మెల్లిగా పీఠము నుంచి లేచి నిల్చుంది. పాదమంజీరాలు గల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించింది. కర్ణ తాటంకాలు దగదగా మెరుస్తుండగా ఆమె ధరించి ఉన్న ఎర్రని రంగు పట్టుచీర బంగారు జరి అంచు కుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ పొడమిని తల్లికి స్వాగతం చెబుతున్నట్లుగా, కోటి వెన్నెలలు రాసిపోసినట్లుగా చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారం ముందుకు వచ్చి లిప్తకాలం ఆగింది. ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యాన సమాధిలో ఉన్న యోగి ఆమె విశాల నయన దృష్టి పదములోకి వచ్చాడు. ఎవరతడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నుదుటి విభూది రేఖలు, అందులో కుంకుమ బొట్టు, మెడలో రుద్రాక్షలతో చాలా బాల శివునిలా ఉన్న ఆ యోగిని చూస్తుంటే తనలో మాతృ మమత పెళ్ళుబుక్కుతున్నట్లుందేమిటి? ఈ వేళప్పుడు ఆలయంలో ఉన్నాడేమిటి అని ఆశ్చర్యం కలిగింది. క్షణకాలమే ఇదంతా. గర్భగుడి గడప దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయారూపం తామస్సు ఆవరించి కూర్చుంది. ఆమె సాత్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్త కారుమబ్బు రంగులోకి మారి భయంకర ద్రష్ట కరడ వదనంతో దిక్కులను సైతం మృంగేసే భయంకరమైన చూపులతో అడుగు ముందుకేస్తుంది మహాకాళి స్వరూపంలా. ఇదంతా ఆ తల్లి ఆకారం. గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలో ఆదిశంకరాచార్యులు ధ్యాన సమాధి నుండి మేల్కొని మహాలావణ్య సేవది అని కళ్ళారా చూశాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వ రూపంలో సురగంగల ఉరకలు వేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోజ్ఞ రూపంలోనే కనిపిస్తుంది. కన్న తల్లి అందమైనా కదా, అందమనేదా కాదా అని కోరు కదా. కన్నతల్లి అంతే. అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేశాడు. అడుగులు ముందుకేస్తూ ఆయనని కబలించాలని వస్తున్న ఆ తామసమూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లుల చెవులకు సోకింది. దష్టకరాళ వదనంలో రేఖమాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింబకుని భక్తి పారవస్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మస్థైర్యానికి తపశక్తికి ఆశ్చర్యంగా చూసింది. నిజానికి ఆ సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్ళిపోవలసిన వాడు మింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? అర్ధనిమీలితలైన కన్నులతో భక్తి పారవస్యంతో వజ్ర ఆసనం వేసుకొని కూర్చొని స్తోత్రం చేశాడు యువయోగి పుంగవుడు. భవానీ భుజంగ ప్రయత స్తోత్రం ఆ యువయోగిలో నుంచి కవిత్వ గంగల జురిగా పొంగి పొరలి సాగింది.
భవానీ భుజంగ ప్రయాస స్తోత్రం. జగజ్జనని త్రుళ్ళిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్విక తేజం కిరణం తటిల్లతల తటాలున మెరిసింది. ఆహా, తన శక్తి పీఠస్థానం ఎంత అద్భుతంగా చెప్పాడు ఈ యువకుడు. అవును, తాను త్రికోణ బిందురూపిణి శ్రీచక్ర రాజనిలయ సహస్రమనే మహాపద్మంలో శివశక్తి స్వరూపిణిగా పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకంలో ఎంత చక్కగా వర్ణించి గుర్తు చేశాడు. మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. ఆదిశంకరులు ముఖముల నుండి నురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి కర్ణపుటలను దాటి ఆమె ఆలోచనలో సుడులు తిరుగుతుంది. ఏమిటిది? ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా? ఏమి పదాలాలిత్యము, ఏమి కవిత్వము, ఏమో కంఠస్వరము, ఏమి భక్తి తత్పరత, ఏమి వర్ణన! శ్రీచక్ర రాజ్యంలోని సవావరణలోని దేవతాశక్తి బృందాలు, అనిమాది అష్టసిద్ధులు ఈ యోగికి కరతలామలకములు అనుకుంది అమ్మవారు. అలా అమ్మవారు గర్భగుడి దాటి పూర్తిగా తామస్వస్వరూపిణిగా మారిపోయాను. తామస్వరూపిణిగా మారి శంకరుల వారిని భక్షించాలని ముందుకు వెళ్తుండెను. అప్పుడు శంకరుల వారు అమ్మవారిని స్తోత్రాలతో కీర్తించెను. అమ్మవారు పరవశించి, నీకు ఏమి వరము కావాలో కోరుకో నాయనా అని అడిగాను. అప్పుడు శంకరుల వారు, నా చిన్నతనము నుండి ఒక కోరిక మిగిలినదమ్మా, నేను మీతో పాచికలాడాలని ఉంది అని అంటాడు. పాచికలలో నేను ఓడిపోతే మొదటి ఆహారాన్ని అవుతాను, నేను గెలిస్తే నేను చెప్పినట్లు మీరు వినాలమ్మా అంటాడు. సరే అంటుంది అమ్మవారు. ఆ సుందరేశ్వరుడు స్వామిని సాక్షిభూతినిగా ఉంచి పాచికలాట ప్రారంభిస్తారు. కొంత సమయానికి అమ్మవారు, నేను గెలిచాను, మరి మన ఒప్పంద ప్రకారం నా సంహార కార్యక్రమం నేను కొనసాగిస్తాను. జగన్మాతనైన నాతో పాచికలాడి నీ కీర్తి తెచ్చుకుని పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయన అంది అమ్మవారు. అవును తల్లి, ఆటపరంగా విజయం నీది, కానీ తల్లి ఆట వైపు ఒకసారి తేరిపారా చూడమ్మా. సాంఖ్యశాస్త్ర ప్రకారంగా, అక్షర సంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్ర పరంగా గెలుపు నాది అన్నాడు దృఢస్వరంతో. అమ్మవారు ఏమిటి సంఖ్యాశాస్త్ర పరంగానా అన్నది ఏది స్ఫురించని అయోమయ స్థితిలో. సవావరణలో కూడిన శ్రీచక్ర రూపం, శ్రీచక్రంలోని ఉగ్ర బీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైంది. శ్రీచక్రం నీ దేహమైతే సహస్ర నామావళి నీ నామాలు. నీ అపార కరుణతో ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీకు తిరస్కరిస్తావా? ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నువ్వు తిరస్కరిస్తావా? నీవు చేసిన ఈ సృష్టిని, నీ ఉనికిని నీవే అర్ధరహితమని నిరూపిస్తావా? అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి సర్వసృష్టి జడత్వంలోని తమస్సులో జారిపోదా అంటూ క్షణకాలం మగాడు ఆది శంకరాచార్యులు. దిగ్భ్రాంతి పొంది అమ్మవారు మండపంలోని దృష్టి సారించింది. కోటి సూర్య ప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టి కళలతో షోడశ కళలతో బిందు త్రికోణ రూపిణిగా కొలువయ్యింది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు కొలువు చేయించాడు. గెలుపు తనదా కాదు ఆ యువ యోగిదే. ఆదిశంకరుడు, అమ్మా నా మీద ఆగ్రహించకు, ఆగ్రహం వస్తే నేనొక్కడినే
నన్నొక్కడనే బలి తీసుకో. నీకు సాక్షిభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమశివుణ్ణి కూడా పిలుద్దాము. న్యాయ నిర్ణయము ఆ స్వామి చేస్తారు. అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతితోనే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేను. ఒక బిడ్డ చేతిలో ఓడిపోయింది. ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి మండపంలో చిత్రించిన ఈ ఆట చిత్రం వరకు నీ విశాల నయనాల చల్లని దృష్టి సారించి తల్లి. 9 నవంతో ఆట ప్రారంభించాను. గుర్తుందా తల్లి? నీవు నాకు ప్రసాదించిన ధారణ శక్తితో మన ఇద్దరి పందాలు ఒకటి కూడా తప్పు పోకుండా ఏకరూపు పెడతాను తల్లి. ఒక సంఖ్య, ఒక అక్షరం పొల్లుపోదు. తప్పు తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను చూడు తల్లి. 44 కోణాలు 9 ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని ప్రతిష్ఠను ఈ ఆట చిత్రంలో చూడమ్మా. మాతృకావరణ రూపిణి అయిన నీకు ఒక్కసారి పరికించి చూడు. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా సాత్విక బీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి ఏ పొరపాటు రానియకుండా న్యాయబద్ధంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకే సుందరేశ్వరుడే సాక్షి, పంచభూతాలు సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు భూపు రత్నం వరకు ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టాన దేవత. ఆ దేవతా శక్తులను పరివేష్టించి ఉన్నాయి. అకారాది కక్షారాంత దేవతాశక్తి స్వరూపాలను వారి వారి ఆహారాలు, ఆయుధాలు, శరీరపు రంగుతో సహా ఆయా ఆవరణలో పరివేష్టితులైన వారిని, ఆయా ముద్రాదేవతలను, నవరసాధిష్టాన దేవీ స్వరూపాలను, యోగినీ దేవతలను, చక్రీశ్వరులను సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒకసారి పరిశీలించి చూడమ్మా. షట్చక్రాల ప్రత్యక్ష పరోక్ష బోధ శ్రీచక్రార్చన గదా తల్లి. నీ శక్తిపీఠాలలో ప్రతిష్టమైన యంత్రాలలోని ఉగ్ర బీజాలు తొలగించి కొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా తల్లి నీతో పాచికలాడాను. సాంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి నిన్ను స్తోత్రము చేస్తూ నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ఠ చేశాను. అదే నీ ముందున్న బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశ పత్రయుక్తం వృత్రత్రయంచ ధరణి సదన త్రయంచ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయ. ఏమిటి ఇంత స్వామి అంటూ భర్త వైపు కించిత్ లజ్జ కించిత్ వేదనతో బేలగా చూసింది మధుర మీనాక్షి. ఆ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్ర ప్రతిష్ఠ చేశాడు. ఈ శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. స్వామి సుందరేశ్వర, ఏది కర్తవ్యం? అమ్మవారు ఆర్తిగా పిలిచింది. సుందరేశ్వర, నా యుక్తిని నీవు సమర్థిస్తావో క్షమిస్తావో నీ ఇష్టం అంటూ ప్రార్థించాడు ఆదిశంకరాచార్య. ఆయన హృదయంలో సౌందర్య లహరిగా తాను కీర్తించిన రూపము తల్లిగాను, శివానంద లహరిగా తాను కీర్తించిన ఈశ్వరుని రూపం తండ్రిగాను, తన తప్పులకు క్షమాపణ వేడుకుంటూ శివ అపరాధ క్షమాపణ స్తోత్రము గంగాజురిలా ఉరకలేసిందా క్షణంలో. అందాక మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. ఒకవైపు అహం తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది. మరోవైపు భక్తుడు కర్తవ్యం తెలుపమంటూ ప్రార్థిస్తున్నాడు. సర్వదేవీ దేవగణాల ఆ స్వామిని తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. శివుడు కళ్ళు తెరిచాడు. చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒకసారి తల విదిలించి రంకె వేశాడు. మధుర పట్టణమంతా మారు మ్రోగిందా రంకె.
ప్రమథ గణమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒకసారి కైలాసమే కదిలి వచ్చింది. ఆలయ గంటలు అదే పనిగా మోగాయి. భక్తావేశంతో ఈశ్వరుని నక్షత్ర మాలికా స్తోత్రాలతో ఆదిశంకరులు స్తోత్రం చేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగా మహోధృత జలపాతాల స్తోత్రాలు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమథగణ సమేతంగా మీనాక్షి ఆలయ మండపంలో సాక్షాత్కరించాడు. దేవి అన్నాడు పరమశివుడు. మధుర మీనాక్షి వినమ్రంగా లేచి నిల్చొని చేతులు జోడించింది. ఇప్పుడు ఆమె మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస తామసం మచ్చుకైనా లేని మమతాపూర్ణ భర్త ఆజ్ఞ తీర్పు శిరోధార్యంగా భావించే సాధ్వి సదాశివ కుటుంబిని సదాశివ పతివ్రత. పరమశివుడు ఇలా అన్నాడు. దేవి, నీ అహాన్ని నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు. ఈ ప్రాణికోటిని రక్షించేదెవరు? నీ తామస శక్తినెవరు జయించలేరు. నేను ప్రయత్నం చేస్తే నా అర్ధ శరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలోనూ నేను సాక్షిభూతులుగా ఉండిపోయాము. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రపూతంగా సిద్ధం చేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. అతడు ముక్త సంఘునిగా జన్మించి ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి సర్వదేవతా సాక్షాత్కారం పొంది యంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృ ప్రేమతోనే జయించగలగాలి. అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను. ఇతడు నా అంశతో జన్మించిన అపరబాల శంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడికి కవితాశక్తి అతడిని సేతు హిమాచలం పర్యటనగా సలిపేలా చేసింది. అతి నిరాడంబరంగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశం అతని హృదయానికి పరమశివుడనైనా నాకు మాత్రమే తెలుసు. కాలక్రమేణా మహామంత్రద్రష్టులైన కొందరు తమ స్వార్థపూరిత ఆలోచనతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపం సంతరించుకునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలోని తామస శక్తిని ప్రేరేపించి ప్రోత్సహించారు. వారు చేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగిపోయింది. వారు పతనమైపోయారు, భ్రష్టులైపోయారు. కానీ నీలో తామసిక రూపం స్థిరపడిపోయింది. లోక కళ్యాణం తప్ప మరొకటి కోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామస శక్తిని రూపుమాపి నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటిని రక్షించాలి తప్ప భక్షించకూడదని ప్రతిజ్ఞ బూనాడు. శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళను ప్రతిష్ఠించాడు. నీవు ఆటలో గెలిచినా నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వగృహస్థులకు శ్రేయోదాయకమైంది అని సుందరేశ్వరుడు అన్నాడు. అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది. ఈ యువకుడు నిస్సందేహంగా అపర బాలశంకరుడే. తన భర్త వైపు బిడ్డలాంటి బాల శంకరుని వైపు మార్చి చూసింది. ఆ ఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వర శక్తి దర్శనమైంది. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటు చేసుకుంది. అమ్మవారు భక్తిగా పరమశివుని శిరస నమస్కరించి శంకరాచార్యుల వారిని మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించి ఆ సమయంలోనే పాండురాజు అంతఃపురంలో నందీశ్వరుని రెంక విన్నాడు. మధుర మీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవారులు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆ రాజు అమ్మవారి తామసానికి శంకరాచార్యులు బలై ఉంటాడని భయభ్రాంతుడయ్యాడు. రాజుతో పాటు పరివారము అంతఃపుర కాంతలు ఆలయం వైపు పరుగు తీశారు. ఆ యువయోగి మరణిస్తే తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు.
ఆ నిర్ణయానికి వచ్చి కత్తిదూసి ఆత్మాహుతికి సిద్ధమై ఆలయ ప్రవేశం చేసి మహారాజుకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు కొత్త శ్రీచక్రానికి కాస్త దూరంలో నిలిచి ఉన్నారు. వారిని స్తోత్రములు చేస్తూ తన్మయంలో మునిగి ఉన్న ఆదిశంకరులు కనిపించారు. పాండ్యరాజు, స్వామి, నీవు జీవించే ఉన్నావా? నన్ను ఘోర నరకాలలో పడేయకుండా చేశావు అంటూ శంకరులని ఆది దంపతులను మొక్కాడు. తల్లి, మరలా నీ సాత్విక రూపాన్ని కళ్ళారా చూస్తున్నాను అని వారి పాదాలను అభిషేకించాడు. సుందరేశ్వరుడు, నాయన పాండ్యరాజ, ఇక నీవు ఆవేదన పడవద్దు. ఆదిశంకరులు శ్రీచక్ర ప్రతిష్టలతో ఈ ఇంటి ఆడపడుచునైన మీనాక్షి ఇక రాత్రివేళ తామశక్తిగా మారదు. శ్రీచక్రాలను స్పర్శించిన న్యాయబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వ కోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారి నుండే శ్రీచక్రార్చనకు నాంది పలుకుదాం. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబము. శ్రీచక్రము ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు కొలువై ఉన్నట్లే. గృహములో పవిత్రంగా ఉంచుకుని నియమ నిష్టలతో ఉంటే ఫలితం కలుగుతుంది సుమా అని అన్నారు. పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించింది. ఆదిశంకరులు చిత్రించిన ప్రాణప్రతిష్ఠ చేసిన ఈ శ్రీచక్రం మధుర మీనాక్షి ఆలయంలో భూమిలో వెళ్ళి ప్రతిష్ఠితమై పోయింది. ఆ యంత్ర ప్రభావం కోట్లాను రెట్లు పెరిగిపోయి అదృశ్యంగా నిక్షిప్తమైంది. అర్హులైన భక్తులు ఆ యంత్ర ప్రాంతంలో మోకరిల్లి నమస్కరిస్తే వారి హృదయంలో ప్రకంపనలు కనిపిస్తాయి. ఆశీర్వదిస్తుంది ఈ యంత్రం. పాండ్యరాజు తన జన్మ సార్థకమైందని ఆనందించాడు. నాయన శంకరాచార్య, నీ జన్మ ధన్యమైంది. నీవు కారణ జన్ముడు, మరేదైనా వరము కోరుకో అన్నది అమ్మవారు. ఏ వరము వద్దు తల్లి, నా నోటి వెంట నీవు పలికించే ప్రతి స్తోత్రములోను మీ స్మరణ ఎడదెగకుండా అక్షర రూపమే విరాజిల్లేటట్లుగా ఆ శ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే వారి జీవితాలు ధన్యమయ్యేటట్లుగా నాకు ఈ వైరాగ్యం అచంచలముగా కొనసాగి నా శరీర పతనం ఎప్పుడూ ఎక్కడ ఎలా జరిగేది ఎవరికి అంతుబట్టని విధంగా ఉండాలి. నన్ను నీ పాదాలలో ఐక్యం అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లి అన్నాడు. అలాగే నాయన, తదాస్తు అన్నది అమ్మవారు. తెల్లవారింది. ఆలయంలోని అమ్మవారు, స్వామివారు యథాస్థానంలో అర్చకమూర్తులుగా వెలిశారు. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనా విశ్వకర్మలకు అందాయి. మూలము శ్రీ లలితా సహస్రనామ సర్వస్వం. అందరం భక్తితో శ్రీమాత్రే నమః అని వ్రాసి అమ్మవారి అనుగ్రహం పొందుదాం. ఎన్నిసార్లు స్మరిస్తే అంత మేలు చేస్తుంది. చల్లని చూపు, చల్లని తల్లి మన మధుర మీనాక్షి అమ్మ. మధుర మీనాక్షి అంటే చేప కన్నులు కలది అని. చేప తన బిడ్డ ఆకలి కంటి చూపుతోనే తీరుస్తుందన్నమాట. అమ్మవారే ఆమె కంటి చూపుతోనే మన కోరికలన్నీ తీర్చేస్తుంది. అంతటి శాంత స్వరూపిణి అయిన అమ్మవారు తామస్గా రూపిణిగా ఎందుకు మారవలసి వచ్చింది? అక్కడ అంతకు ముందు శంకరుల వారి కంటే ముందు అక్కడ తాంత్రిక పూజలు బాగా జరిగాయి. అమ్మవారిని నిశిరాత్రుల్లో తాంత్రిక పూజలు చేసి శక్తులు పొందాలని కొందరు అలా పూజలు చేశారు. అందుకే అమ్మవారిలో అంత తామసిక శక్తి ప్రబలింది. ఆ శంకరాచార్యులు వారి వల్ల శ్రీచక్ర ప్రతిష్టం చేసి అమ్మవారిని మళ్లీ శాంతస్వరూపిణిగా మార్చారు. జై శంకరాచార్య. శ్రీమాత్రే నమః.